ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి నెలకు 1000 చొప్పున పెంచిన 3000 కలుపుకొని జూలై మాసంలో అందించే 4000తో మొత్తం 7000 రూపాయలను లబ్ధిదారులకు ఉదయం 6 గంటల నుంచే అందజేస్తామని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం నిడదవోలు ఆనంద్ ఇన్ హోటల్ సమావేశ మందిరంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని రకాల పెన్షన్లు జూలై 1వ తేదీనే 100% అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఏవైనా కొన్ని మిగిలితే మరుసటి రోజు అందిస్తామని తెలిపారు. దివ్యాంగులకు గతంలో 3000 నుంచి 6000 చేశామన్నారు. పెంచిన పెన్షన్లతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని, మంత్రిగా తాను నిడదవోలు నియోజకవర్గం గోపవరం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరవుతానన్నారు. రాష్ట్ర ఆర్థికపరమైన అంశాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఇప్పటికే పోలవరం అంశానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, స్పష్టమైన అవగాహన లేకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందే రైతులకు అందించవలసిన ఆర్థిక సహాయాన్ని అందజేయలేదన్నారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించే ఈ ప్రభుత్వం త్వరలో రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందన్నారు. నాయకులు కొమ్మిన వెంకటేశ్వరరావు, బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఏ హామీ అయితే ఇచ్చారో ఒకేసారి 3000 నుంచి 4000కి పెన్షన్ మొత్తాన్ని పెంచుతామనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇవాళ ఎకాయికీన 1000 రూపాయలు పెంచడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తాను 2000 అని చెప్పి ఆయన 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీని నిలబెట్టే విధంగా ఒకేసారి 1000 రూపాయలు పెంచడం. దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 4000 కింద లెక్క వేసి 3000 చొప్పున ఇచ్చేసారు కనుక మిగతా 1000 మొత్తం 3000 ప్లస్ ఈ 4000 కలిపి 7000 రూపాయలు జూలై 1 అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతున్నప్పటికీ కూడా, అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం, దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే 24,18,17,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది నిడదవోలు టౌన్లోకి వచ్చేటప్పటికి 2,99,97,000, నిడదవోలు రూరల్లో 7,05,80,000, పెరవలి మండలం వచ్చేటప్పటికి 6,95,34,000, ముండ్రాజవరంలో 7,17,06,500 రూపాయలు ఒకే ఒక్క రోజున. అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రానికి అలా పూర్తి చేశారని, కొద్దిగా ఏమన్నా మిగిలితే ఎల్లుండి చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు.